నమస్తే అండి, వెల్కమ్ టు ద లా పాయింట్. లా పాయింట్లో ఇప్పుడు ప్రశ్న అడుగుతుంది ఒక అమ్మాయి అండి. అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా పేరు, నా వయసు 29. నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నాకు అతనే కావాలి, కానీ నాకు 2 పిల్లలు. నాకు నా పిల్లలు కావాలి, నా భర్త వద్దు. నేను ప్రేమించిన అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? నా భర్తకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను, కానీ నా భర్త విడాకులు ఇవ్వాలంటే 10 లక్షలు అడుగుతున్నాడు. ఒకవేళ నేను 10 లక్షలు ఇవ్వకుండా విడాకులు ఇస్తే ఏదైనా సెక్షన్ మీద నా మీద కేసులు వేస్తాడా అని అడుగుతున్నారు. బలమైన చట్టాలు ఆడబిడ్డలకే ఉన్నాయి. బలహీనులైన మగవాడు 10 లక్షలు అడగడానికి లేదు. తప్పు చేసే ఆడదాన్ని ప్రశ్నించడానికి లేదు. వద్దు అని విడాకులు వేసి ఆడదాని దగ్గర మగవాడికి డబ్బులు ఇచ్చిన చరిత్ర లేదు. అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు 10 లక్షలు ఇవ్వడానికి సుముఖంగా లేరు. అతను పాపం 10 లక్షలు అడిగినాడు, కానీ ఆ 10 లక్షలు అంటే ఒక ఆడదాని దగ్గర నుంచి ఒక మగవాడికి ఇంతవరకు ఎక్కడ డబ్బు కట్టించింది లేదండి దాఖలాలు. ఒకవేళ మీరు అబ్బాయితో వెళ్ళిపోతున్నారు అని 497 అడల్టరీ గ్రౌండ్స్లో వేసిన విడాకులు వస్తాయేమో, కానీ మిమ్మల్ని డబ్బు కట్టండి మగవాడికి అని అడగరు. ఎందుకంటే మగవాళ్ళు బలవంతులు, బ్రతకగలరు. ఆడవాళ్ళు బలహీనులు, బ్రతకలేరు. మీ బ్రతుకు తెరుగు కోసమే మీకు భరణం, ఇది చట్టం. సో మీరు అడుగుతున్న ప్రశ్నకి నాకు సమాధానం ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ ఉన్న పరిస్థితుల్లో అదేదో అర్జున్ రెడ్డి అని ఒక మూవీ వచ్చింది చూడండి అప్పట్లో. సో దాంట్లో అమ్మాయి ఇంకొకతన్ని పెళ్లి చేసేసుకొని ప్రెగ్నెంట్గా ఉన్నా నాకు నువ్వే కావాలి, నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని ఏదేదో అనేసరి చెప్పేవాళ్ళు అప్పుడు. సో నాకు అక్కడ అనిపించింది, అతను ఆమెని ప్రేమించాక అతనితో ఆవిడ ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్లేదు, నాకు నువ్వే కావాలి అనేటటువంటి ట్విస్టులు కొన్ని సినిమాల్లో మనం చూడక తప్పట్లేదు. ఈవిడ అడుగుతున్న ప్రశ్న చాలా, 2 పిల్లలు పుట్టాక కూడా నాకు అతనే కావాలంటుంది, భర్త వద్దంటుంది. భర్త వద్దన్నప్పుడు, ఇష్టం లేనప్పుడు, అతనే మీకు ఇష్టం ఉన్నప్పుడు 2 బిడ్డల్ని ఎందుకు తల్లి భూమి మీదకి తెచ్చినావు? ఆ 2 బిడ్డలకి ఇప్పుడు తండ్రిగా డేట్ ఆఫ్ బర్త్లో అతనే ఉంటాడు, కానీ పాపం మీ ప్రేమ కదా ఇంకొకతను భర్తగా ఉంటాడు, మీకు భర్తగా. కానీ ఆ బిడ్డలకి తండ్రి కాలేడు, కానీ ఆ బిడ్డలకి తండ్రి అతనే తెలుసు. మీరు ఇప్పుడు ఎందుకు ఇతనితో ఉంటున్నారో ఆ చిన్న వయసుకి, ఆ మొగ్గప్రాయంకి ఇంకా అర్థం కాదు. వయసులు పైబడే కొద్దీ సినిమాలు చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడేముందులేండి, ఫోన్ చేతిలో ఉంటే అన్ని రిలేషన్స్ తెలిసిపోతున్నాయి మేబీ. సో కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నాకు అసలు ఏం చెప్పాలో తెలియటం లేదు. సో ఎనీవే, మీరు అడిగిన ఒకే ప్రశ్నకి ఆన్సర్ చెప్తున్నాను. నా భర్త 10 లక్షలు అడుగుతున్నాడు, ఒకవేళ అతను కేసులు పెడితే నేను 10 లక్షలు కట్టాల్సి వచ్చిద్దా అని. అక్కర్లేదమ్మా. మీరు ప్రేమించిన భర్తతో వెళ్ళిపోయినా, విడాకులు వేయాల్సి వచ్చినా, మీ భర్తకి మీరు డబ్బులు కట్టాల్సిన పరిస్థితులు లేవు. అలాంటి చట్టాలు ఇంకా రాలేదు. సో మీరు మీ భర్త నుంచి అడగకుండా మీరు విడాకులు తీసుకొని మీరు ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతానన్నప్పుడు మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి, మీరు మీ భర్త కలిసి ఉన్నటువంటి సన్నివేశాలు, మీరు మీ భర్త కలిసి 2 బిడ్డలకి జన్మనిచ్చినటువంటి తరుణాలు, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఆ భర్త బంధాన్ని తెంచుకోవడం సర్వసాధారణం. కానీ ఈ 2 బిడ్డలకి సమాధానం ఏం చెప్పుకోవాలో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక స్టెప్ మీరు టక్ మన గడప దాటేసి వెళ్ళిపోతానంటున్నారు, ఎందుకంటే మీకు 29 సంవత్సరాల వయసు. చూడడానికి చాలా చక్కగా ఉంటారేమో, ఇంకా ప్రేమ బంధం చచ్చిపోలేదేమో. నేనేమంటున్నానంటే, మీరు ప్రేమించడం తప్పని చెప్పను, ప్రేమించిన వ్యక్తి కోసం వెళ్ళిపోతానంటే తప్పని చెప్పను, కానీ ఆ 2 బిడ్డల్ని కనకుండా ఉండాల్సిందనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఆ బిడ్డలు సొసైటీలో ఎలా తిరగాలి, ఎలా సమాధానం చెప్పుకోవాలి, మీ ప్రేమలకి, మీ శారీరక సుఖాల కోసం, మీ ప్రేమానుబంధాల కోసం ఇప్పుడు ఉన్న తండ్రి బంధాన్ని తెంచుతా, తల్లిదండ్రులు దూరంగా ఉంటా, వేరొకరు మీకు భర్త కాగలరు కానీ ఆ బిడ్డలకి తండ్రి కాలేరు, ఆ బిడ్డల పట్ల ఎలా ఉంటారో ఇవన్నీ కూడా కొంచెం దూరదృష్టితో దయచేసి ఆలోచించాలని నా మనస్ఫూర్తి అభ్యర్థన. ఒకవేళ మీ భర్తతో మీకు ఇబ్బందిగా ఉంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకొని ఉండాల్సింది, లేదా ఒక బిడ్డతో చాలు అనిపించి ఉండాల్సింది. 2 బిడ్డలకు అనేసి ఇప్పుడు నాకు నా భర్త వద్దు, నా బిడ్డలు కావాలి, నేను ఇంకొకరితో వెళ్ళిపోవాలి, నా భర్తకి ఏమైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందా, నా భర్త 10 లక్షలు అడుగుతున్నాడు అని. అతను ఎందుకు 10 లక్షలు అడిగినాడో, ఏ పరిస్థితుల్లో అడిగినాడో, అసలు ఏంటో ఇది నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చిందని మీరు అడుగుతున్నారేమో,
అతను 10 లక్షలు అడగడు, ఎందుకంటే అసలు అలా లేదు కదా. నువ్వు వేరే వాళ్ళతో వెళ్ళిపో, నాకు 10 లక్షలు ఇచ్చి వెళ్ళిపో అని నాకు తెలిసి ఏ భర్త అడగడు. బిడ్డలు కావాలని అడుగుతాడు, ఎందుకంటే బిడ్డల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి. ఎనీవే, మీరు ప్రశ్న అడిగినారు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు 10 లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. 10 లక్షలు ఇవ్వమని ఏ కోర్టులు చెప్పవు. మీరు డైవర్స్కి పెట్టుకోండి, ఏదో గ్రౌండ్స్ ఏదో 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 పెట్టేసుకుంటారు కదా, అలా పెట్టేసుకోండి. చట్టం మీ పక్షాన్ని బలం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా డైవర్స్ వస్తాయి. కానీ దయచేసి మీ బిడ్డలకి న్యాయం చేయండి. మీ బిడ్డలకి తండ్రి ప్రేమని దూరం చేయకండి. సొసైటీలో మీ బిడ్డలు తలెత్తుకొని ఎలా తిరగాలో ఆలోచించండి. మీ కాసేపు సంతోషం కోసం, సుఖాల కోసం, మీ ప్రేమల కోసం దయచేసి ఈ ఇద్దరు బిడ్డల్ని బలి చేయకండి అని నా మనస్ఫూర్తి అభ్యర్థన. వ్యూవర్స్ కూడా మన కామెంట్స్ చేస్తే చేయండి. అఫ్కోర్స్ ప్రేమ ఉంటే ఉండొచ్చు, ఇంకా కూడా అతని మీద ప్రేమ ఉండొచ్చు, ఆ ప్రేమించిన వ్యక్తి మీద ప్రేమే ఉండొచ్చు. అఫ్కోర్స్ నాకైతే ఇదైతే కరెక్ట్ కనిపించట్లేదు. బట్ ఎనీవే, కింద వ్యూవర్స్ కూడా కామెంట్స్లో సమాధానాలు, మీకు తాలూకా సూచనలు, సజెషన్స్ పెడతారు. అది కూడా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టేలా పెట్టకండి. దయచేసి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది చెప్పండి, కొంచెం కఠినంగా మాత్రం చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. మనకి అంటే నడి సముద్రంలో ఉన్నవాడికే తెలుస్తుంది, ఒడ్డున కూర్చొని అటెళ్ళు ఈటెళ్ళు అనేవాడికి మన బొట్టు వాళ్ళకి తెలియకపోవచ్చండి. సో అందుకని సముద్రంలో ఉండేవాడి బాధ ఎలా ఉందో మనకి ఒడ్డున కూర్చున్న వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో మనకి తోచిన సలహాలు, సూచనలు, ఇది కరెక్ట్ కాదేమోనమ్మా, ఇంకొకసారి ఆలోచించు, తర్వాత ఆ ప్రేమించిన వ్యక్తి నీ బిడ్డల్ని నిన్ను ఇప్పుడు చూసుకుంటాడో లేదో నీకు కరెక్ట్గా తెలుసా. ఎందుకంటే తాళి కట్టిన భర్తే భార్యని బిడ్డల్ని చూసుకున్నప్పుడు ఎప్పుడో ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు నిన్ను నీ బిడ్డల్ని ఎలా చూసుకుంటాడు. అతన్ని నమ్మి ఇతన్ని వదిలేసి వెళ్ళిపోతే అదేంటో 2 పడవల మీద కాళ్ళేసిన పరిస్థితి అవుతుందేమోనని చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మన వ్యూవర్స్ ఉంటారండి. 72 years, 75, 85 years అతను కూడా కింద కామెంట్ బాక్స్లో సజెషన్స్ ఇస్తున్న దృశ్యాలు మేము చూసినాం. కొంత ఫోన్స్ చేసి నాకు చెప్పేవాళ్ళు. సో ఇలాంటి పెద్దవాళ్ళందరూ సజెషన్స్ ఇవ్వండి. మీరు 100% వీళ్ళని మంచి మార్గంలో మార్చే అవకాశాన్ని కల్పించండి. థ్యాంక్ యూ అండి.